నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ ప్రభుత్వ హాస్టల్లో అస్వస్థతకు గురైన విద్యార్థులు జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం ప్రభుత్వ బీసీ బాలుర పాఠశాల విద్యార్థులు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురి కావడం ఆందోళన కలిగింది. కలుషితాహారం తిని 50 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థులకు కడుపు నొప్పితో పాటు వాంతులు అయ్యాయి. చికిత్స కోసం వెంటనే గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. కలుషిత ఆహార ఘటన తెలుసుకున్న జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ వెంటనే స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. తమ పిల్లల ఆక్రందనలు చూసిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పేద విద్యార్థులంటే అంత చులకన అంటూ హాస్టల్ వార్డెన్పై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. ఇందాక ఇటిక్యాల హాస్టల్ నుంచి 34 మంది అరౌండ్ 15 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇక్కడికి అడ్మిషన్ కోసం వచ్చారు. అది ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పేసి అన్నారు. వాళ్ళందరినీ ఇక్కడ అడ్మిట్ చేశాము. ఎవరు అంతగా క్రిటికల్గా లేరు, అందరూ బాగానే ఉన్నారు, ప్రస్తుతం స్టేబుల్గానే ఉన్నారు. ఒక 1-2 అవర్స్ మేము మానిటర్ చేసిన తర్వాత ఈ విషయం అనేది stable here. Okay, clinically and vitals all stable are there. So nothing to worry. మేమంతా చూసుకుంటున్నాం. జస్ట్ 1 to 2 hours మనం టైం ఇస్తే మీకు అంతా అప్డేట్ ఇచ్చేస్తాం. 1-2 అవర్స్లో ఏదైనా సిమ్టమ్స్ ఏదైనా వస్తే దానికి ట్రీట్మెంట్ ఇచ్చేస్తాము. ఒకవేళ ఏదైనా ఇంకా అది మీకు ఇన్ఫర్మేషన్